హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీ మోడల్ స్కూల్కి సంబంధించి తెలుగు అంటే ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి తెలుగు ఏ విధంగా ప్రశ్నలు ఇవ్వబోతారు, చాలా కరెక్ట్గా తప్పనిసరిగా వచ్చే ప్రశ్నలు కొన్నిటిని చూద్దాం. ఫస్ట్ చూడండి, ఆ నుండి అవ్ వరకు గల అక్షరాలు ఏమంటారు? ఇక్కడ అవ్ వరకు గల అక్షరాలు మీకు అచ్చులు అంటారని తెలుసు, దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అమ్మ మాటలు నేను శ్రద్ధగా వినేవాడిని. గీత గీసిన పదం యొక్క భాషా భాగాన్ని గుర్తించి రాయండి. గీత గీసిన పదం ఏంటి? నేను. నేనుని చూసినట్లయితే నేను అనేది సర్వనామం. ఇప్పుడు మూడోది, అభిమానుల ప్రేమకు అవధులు లేవు. గీత గీసిన పదం అర్థం ఏమిటి? అక్కడ చదువుతారు. గీత గీసిన పదం అర్థం హద్దులు. హద్దులు అనేదానికి సరైన ఆన్సర్గా చెప్పండి. నాలుగోది, కింది వాటిలో సంబంధం లేని పదాన్ని గుర్తించండి. పాలు, తేనె, పెరుగు, నెయ్యి. ఇక్కడ పాలు, పెరుగు, నెయ్యి అనేవి మనకు పాల నుండి వస్తాయి కనుక ఆ మూడు ఒకటి, తేనె వేరుగా ఉంది. ఐదోది, నాయకుడు శ్రీవాచకం. నాయకి, నటి, నాయకురాలు, నర్తకి. కరెక్ట్గా ఆన్సర్ వచ్చి నాయకురాలు. తర్వాత ఆరోది, డాష్ వంగనిదే డాష్ వంగున. పై సామెతను సరైన పదాలతో పూరించండి. చెట్టై చేమలు, మొక్కై మానే, మానే మొక్కై, ఈ రకంగా ఉంది కదా. ఇక్కడ మొక్కై మానే వంగున రెండోది కరెక్ట్ ఆన్సర్. తోలుబొమ్మలాట ఆడే కులస్తులు ఎక్కడి నుండి మన రాష్ట్రానికి వలస వచ్చారు అంటే దీనికి సరైన ఆన్సరు మహారాష్ట్ర. దీనికి మీరు సరైన ఆన్సర్ మహారాష్ట్రగా గుర్తించండి. తర్వాత మనం 8వ ప్రశ్న చూద్దాం. జరగబోయే కాలాన్ని ఏమంటారు? వర్తమాన కాలమా, భూతకాలమా, భవిష్యత్తు కాలమా, శీతాకాలమా? జరగబోయే కాలం కనుక ఇది భవిష్యత్తు కాలం కింద మీరు పెట్టుకోవాలి. ఇతరులకు కీడు చేయడానికి ఎన్నడూ పూనుకోరాదు. గీత గీసిన పదాన్ని వ్యతిరేక పదం కనుక కీడు అంటే హాని కదా, దానికి మనం ఇక్కడ మూడిట్లో మేలు అనేది సరైన ఆన్సర్ అవుతుంది. దానికి 1 టిక్ పెట్టాలి. 10 కింది వాటిలో సంయుక్త వాక్యాన్ని గుర్తించండి. సంయుక్త వాక్యం ఇక్కడ ఏంటంటే ఏదైనా మనం చూసినట్లయితే 2 వాక్యాలు రాయొచ్చు. దానికి మూడోది, సౌజన్య చాలా తెలివైంది, చురుకైంది. ఇది ఒక సంయుక్త వాక్యం కింద చెప్పచ్చు. తర్వాత మీకు 11వది, సరోజిని నాయుడు సరోవర రాణి అనే పుస్తకాన్ని రాశారు. పై వాక్యంలో కర్తను గుర్తించండి. రాశారు సరోవర రాణి, సరోజిని పుస్తకం. కర్త అనేది ఎవరిచే చేయబడిందో వాళ్ళు కనుక ఇక్కడ సరోజిని అనేది కరెక్ట్ ఆన్సర్. పాలు సేమియాతో పాయసం చేస్తారు. గీత గీసిన ప్రత్యయం ఏ విభక్తి చెందిందో గుర్తించండి. ఇక్కడ తృతీయ విభక్తి. తర్వాత సునీత పాటలు బాగా పాడుతుంది. ఇక్కడ గీత గీసిన పదం బాగా. ఇది ఏ భాషా భాగం అంటే మనకి బాగా విశేషణం కింద చెప్పచ్చు. గీత గీసిన వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. తర్వాత మీరు చూసినట్లయితే 14వ ప్రశ్న, రాణి చాలా తెలివిగల అమ్మాయి. గీత గీసిన పదం ఏ భాషా భాగం? ఇక్కడ గీత గీసిన పదాన్ని మీరు చదువుతారు. తర్వాత చూడండి, రాణి అన్నదానికి గీత ఉంది, రామవాచకం. తర్వాత రెండోది, మిక్కిలి గారాబంగా అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఏది? ఇక్కడ మిక్కిలి గారాబం అనేది ఒక జాతీయం. జాతీయాలు కూడా మీరు తెలుసుకోవాలి. తల్లో నాలుకలాగా, అల్లారు ముద్దుగాన, ఆరితేరిన, ఆరునూరైన. ఇక్కడ అల్లారు ముద్దుగా, గారాబంగాకి అల్లారు ముద్దుగా కరెక్ట్గా ఉంటుంది. మంచి పుస్తకం తెరిచి ఉంచిన డాష్. ఇది మీకు చాలా మందికి తెలుసు, సూక్తి కదా. మనకి మంచి పుస్తకం తెరిచి ఉంచిన స్నేహితుడు సమానం. ఇక్కడ మీరు స్నేహితుడు అనేదాన్ని సరిగ్గా ఆన్సర్గా ఎంచుకుంటారు. ఈ విధంగా మీరు ఈ చక్కగా చదివి ఆన్సర్ చేస్తారు. 17వది, పాత్రత అంటే అర్థం ఏంటో చెప్పాలి. పాత్రత అంటే ఇక్కడ అర్థం చదవాలి. ధర్మమా, అర్హత, వినయమా, ధనమా. అర్థాలు పదాలు కూడా చాలా బాగా అన్ని పాఠాల్లో చదువుకుని రెడీగా ఉండండి. ఇక్కడ పాత్రత అంటే అర్హత. సలీం పాఠం చదివి, ఇది ఏ క్రియ? పూర్తిగా చెప్పలేదు కనుక ఇది అసమాపక్రియ. ఇక్కడ రెండవది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 19, ఏ వేషంలో కుడివైపు పురుషుడు ఎడమవైపు స్త్రీ ఉంటారు? బ్రహ్మ, కృష్ణ, దేవి అవతారమా, అర్ధనారీశ్వరమా? ఇక్కడ అర్ధనారీశ్వరం అనేది సరైన ఆన్సర్. 4 కింద నింపండి. ఇక్కడ చూడండి, మొట్టమొదటి విడదీసి రాయండి. ఇది మొట్టమొదటి విడదీసి రాయండి అంటే ఇవి మనకి తోలుబొమ్మలాట పాటల్లో ఉంటాయి. అది మొదట అదే ఈ రకంగా ఉంటే మొదటి ప్లస్ మొదటి
అనేది ఇక్కడ సరిగ్గా మీరు ఆన్సర్ చేయండి. ఇలాంటివి మొట్టమొదట, మధ్యాహ్నం, చిట్ట చివర ఇటువంటివి మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత 21 నుండి 25 వరకు గల ప్రశ్నలకు ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. దాన్ని చక్కగా చదవండి. పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనేవి చాలా ఉపయోగం. మీకు ఈజీగా 5 మార్కులు తెచ్చిపెడతాయి కనుక పారాగ్రాఫ్ని చూసుకుంటూ మీరు సమయాన్ని వెచ్చించకుండా ఎక్కువసేపు ఉత్తినే కూర్చోకుండా వీటిని చదువుతూ పారాని మనం అర్థం చేసుకుంటే వెంటనే ఇక్కడ మనకి ఉన్న 5 ప్రశ్నల ఆన్సర్లు చక్కగా చెప్పచ్చు. చూడండి, ఇక్కడ మనం పారా చదివిన తర్వాత కల్పనా శక్తి, సృజనాత్మకతను పెంపొందించేది ఏది? చదువు, అంతే కదా. అదే ఆన్సర్ పెడతారు. పుస్తక జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలంటే ఏమి కావాలి? పుస్తక జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలంటే మనకి తెలివి కావాలి. అలాగే 23 చూసారా, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వేటిని చంటి పాపల్లాగా జాగ్రత్తగా చూసుకుంటారు అంటే ఇక్కడ మనకి దేన్ని జాగ్రత్తగా చూసుకుంటారు? ఈ గ్రంథాలయాల్లో గ్రంథాలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చిన్నపిల్లల్లాగా వాటిని భద్రపరుస్తారు, జాగ్రత్త చేస్తారు అని చెప్పి చక్కగా పారాగ్రాఫ్లో వచ్చాడు. ఈ పారాగ్రాఫ్ చదువుకుని ఈ ఆన్సర్లు చాలా కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా తెలివిగా మీరు ఆన్సర్ చేయాలి. ఇలాగా పారాగ్రాఫ్తో వచ్చే క్వశ్చన్స్ చక్కగా మీ చేతిలో 5 మార్కులు ఉన్నట్లే. తర్వాత 24, 25 క్వశ్చన్ చూద్దాం. 24ది ఈ పారా ఏ విషయం గురించి చెప్పబడింది? చక్కగా చూడండి. నిర్లక్ష్యం చేసే మన జ్ఞానమా, అర్థం లేని చదువా, చదువు ఉపయోగమా, పాసురాల గురించా? మనకి చక్కగా తెలిసిపోతుంది చదువు ఉపయోగం గురించి అని. 25 గ్రంథాలయంలో ఉండేవేంటి? గ్రంథాలయంలో ఉండేవి మీకు ఇప్పటికే ఈ పాటికే ఆన్సర్ తెలుసు కదా, పుస్తకాలు. ఓకే, ఇలాగా మనం 25 ప్రశ్నలను చక్కగా చదువుకుని రెడీగా ఉండండి. మీకు మరికొన్ని వీడియోలు అన్ని సబ్జెక్టుల మీద నేను త్వరలో ఇవ్వబోతున్నాను. దాన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకుని మోడల్ స్కూల్ సంబంధించి కిందటి సంవత్సరం నేను ఇచ్చిన బిట్స్ కూడా ఇక్కడ నేను పెడతాను. వాటిని కూడా మీరు చదివి చక్కగా సీట్ సంపాదిస్తారని అనుకుంటున్నాను. ఉంటాను మరి.